సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో మనం ఇంతవరకు సెకండ్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం కదా. సో సెకండ్ ప్రాబ్లంలో లాస్ట్ థర్డ్ పాయింట్ వచ్చి బోత్ ద అబోవ్ ఈవెంట్స్ ఆర్ నాట్ బీయింగ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఈచ్ అదర్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్. నిన్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఇఫ్ టూ ఈవెంట్స్ డు నాట్ హ్యాపెన్ ఆన్ ఎనీ వన్ అకేషన్ దెన్ ద ఈవెంట్స్ ఆర్ నౌన్ యాజ్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఎనీ టూ ఈవెంట్స్ డు నాట్ హ్యాపెన్ ఆన్ ఎనీ వన్ అకేషన్, ఒకే సందర్భంలో జరగదన్నమాట. సో దానికి ప్రాబబిలిటీ ఎంత అనేసి అడిగాము ఇక్కడ, ఓకేనా. సో ఏబి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, అబోవ్ ఈవెంట్స్, బోత్ ద అబోవ్ ఈవెంట్స్ అంటే ఏ అండ్ బి. ఏ వచ్చి రెడ్ బాల్స్, బి వచ్చి 5 గ్రీన్ బాల్స్. సో టోటల్గా 9 బాల్స్ మొత్తము, 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్ అనమాట. సో ఇక్కడ చూసినారంటే ఫస్ట్ సపోజ్ అంటే ఒకటి వస్తే ఇంకోటి ఆటోమేటిక్గా రాదనమాట, ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు చూసినామంటే సో దాన్ని ఎలా రాస్తామంటే పి ఆఫ్ ఏబి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ, పి ఆఫ్ బి. సో ఇక్కడ 4/9 అని ఎందుకు వేసామంటే మనకి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 4. సో టోటల్ బాల్స్ ఎన్ని, రెడ్ 4, గ్రీన్ 5. సో టోటల్ మొత్తం 9 కాబట్టి సో ఏ రావడానికి అంటే రెడ్ ర్యాండమ్గా ఒక బాల్ అంటే ఇక్కడ మనము 2 బాల్స్ డ్రా చేస్తున్నాం. 2 బాల్స్ తీసినప్పుడు అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ బాల్ తీసినప్పుడు మనకి రెడ్ రావడానికి ఎంత పాసిబిలిటీ అంటే 4/9 ఆల్రెడీ కనుక్కున్నాం. తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ అనమాట, గ్రీన్ రావడానికి నెక్స్ట్ సెకండ్ బాల్ తీసినప్పుడు గ్రీన్ రావడానికి అవకాశం ఏంటంటే 5/8. ఎందుకు 5/8? ఇది ఆల్రెడీ మీరు నోట్స్లో రాసుకుంటారు చూడండి, సెకండ్ ప్రాబ్లము. సో 5/8 అని ఎందుకు చెప్తున్నామంటే ఆల్రెడీ ఒక బాల్ తీసేసాము, ఇక్కడ వితౌట్ రీప్లేస్మెంట్ మనం తీసిన దాన్ని మళ్ళీ దాంతో వేయమన్నమాట. కాబట్టి 5/8. సో ఆల్రెడీ ఒక బాల్ తీసేసాం కాబట్టి టోటల్ బాల్స్ 9, ఒక రెడ్ బాల్ తీసేసాం కాబట్టి ఇంకా టోటల్ 8 బాల్సే ఉంటాయి. సో 5/8 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 5/18 ప్రాబబిలిటీ, సంభావ్యత 5/18 అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసినారంటే థర్డ్ ప్రాబ్లం, ఏ కంపెనీ హ్యాస్ టు అపాయింట్ ఏ పర్సన్ యాజ్ ఇట్స్ ఎండి హూ మస్ట్ హ్యావ్ ఎంకామ్, ఎంబీఏ, ఐఏఎస్. ద ప్రాబిలిటీ ఆఫ్ విచ్ ఆర్ 1 in 25, అనదర్ 1 in 40 and another 1 is 50 respectively. Find the probability getting a person to the appoint by the company. Okay, a company has to appoint a person as its MD who must have. అంటే ఒక కంపెనీలో ఎండి పోస్ట్ అనేది వేకెంట్గా ఉందన్నమాట. దానికి క్వాలిఫికేషన్స్ ఏమొచ్చాయంటే ఎంకామ్, ఎంబీఏ, ఐఏఎస్ అనమాట. సో ఒక్కొక్క దానికి ప్రాబబిలిటీ, ద ప్రాబబిలిటీ విచ్చారు. సో ప్రాబబిలిటీ వచ్చి ఈ ఎంకామ్ అనే వ్యక్తి జరగడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 25. తర్వాత ఎంబీఏ ఆయన ఎండీ కావడానికి అవకాశం వచ్చి 40 అండ్ రిమైనింగ్ అంటే ఇంకొక అతను వచ్చి 50 రెస్పెక్టివ్లీ. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ గెట్ ఇన్ ఏ పర్సన్ టు అపాయింట్ బై ద కంపెనీ అనమాట. ఇక్కడ చూసారంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎంకామ్ పర్సన్ టు బికమ్ ఎండి. సో మనం ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఎంకామ్, ఎంబీఏ క్యాండిడేట్, ఐఏఎస్. సో ఎంకామ్ని ఏ అనుకుందాం, ఎంబీఏ బి, ఐఏఎస్ సి అనుకుంటే సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఎంకామ్ పర్సన్ ఎండి అవడానికి ఎంత ప్రాబబిలిటీ, ఎంత సంభావ్యత ఉంది అనేసి అనమాట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 1/25 అంటున్నామంటే సో మనం ఎందుకు ఇలా చూపిస్తామంటే సో మనం ఇంతకుముందే చెప్పాం. సో ప్రాబబిలిటీ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1 అంటే ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నప్పుడు 1 కంటే తక్కువ ఈక్వల్ టు 1 వస్తే ఈక్వల్ టు 1 రావాలి, అంటే ఈక్వల్గా 1 రావాలి, లేకపోతే దానికంటే తక్కువ అన్నాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాం, తక్కువ అంటే 0 ఆటోమేటిక్గా. ఇంకోటి బట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దెన్ అన్నప్పుడు 0 కంటే ఎక్కువ, ఆ 0 కంటే ఎక్కువ అంటే ఓన్లీ 1. సో 1 ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు 0 అనమాట. సో ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను, ఒక ప్రాబబిలిటీని మనం ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం డిఫైన్ చేయాలనుకుంటే 1/2 అని చూపిస్తామనేసి. ఇక్కడ సో 25 అతని యొక్క ప్రాబబిలిటీ ఏంటి, 1/25 అన్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చి 1/25 అని వేసుకుంటే 0.04 అనమాట ప్రాబబిలిటీ, ఆ వ్యక్తి యొక్క ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఎంబీఏ పర్సన్ టు బికమ్ ఎండి అన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 1/40 అనమాట.
సో 0.025 వస్తుంది. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఐఏఎస్ పర్సన్ టు బికమ్ ఏ ఎండి. సో ఇక్కడ వచ్చి ఇతను రావడానికి అవకాశం ఎంత ఉందంటే 1/50 అనమాట. సో చేస్తే 0.02. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఇండివిజువల్గా చూసాం. సపోజ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎండి ఆఫ్ ఏ కంపెనీ ఫ్రమ్ అబోవ్ ఆల్. సో ముగ్గురులో నుంచి అన్నప్పుడు మనం ఏమొస్తుందంటే పి ఆఫ్ ఏబీసీ అనమాట. పి ఆఫ్ ఏబీసీ అన్నప్పుడు పి ఆఫ్ ఏ ఇంటూ వస్తుంది. ఇక్కడ ముగ్గురు అన్నప్పుడు ఇంటూ వస్తుంది. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి అనమాట. సో 0.04, 0.025 ఇంటూ 0.02. సో యాడ్ చేసుకుంటే 0 అనే మొత్తం టోటల్గా అంటే మనం సో అది జరగడానికి ఎంత ఇక్కడ ఎందుకు మేడం యాక్చువల్లీ రెడ్ గ్రీన్ ఫుల్గా ఉంటే ఎన్ని బాల్స్ ఉన్నాయో సపోజ్ 4 బాల్స్ గ్రీన్ ఉన్నాయంటే 4 టోటల్. సో 4/9 అని వేసుకుంటాం కదా. ఇక్కడ మాత్రం ఏంటి మేడం 25, 1/25 వేసుకున్నామంటే మనం జనరల్గా ఏది అంటే ఆ విధంగా పాయింట్స్ నెంబర్ అవుట్స్ చేయనప్పుడు రిజల్ట్స్ తెలియనప్పుడు సో మనకు వచ్చే ప్రాబబిలిటీని 1/2 అని చెప్పుకుంటాం అనమాట. జనరల్గా ఆ 1/2 చూపిస్తాం కాబట్టి ప్రాబబిలిటీని అంటే ఏమంటే ఇక్కడ 1/2 అంటే ఏం లేదు 50-50 ఛాన్స్ అని అర్థం. అంటే సగం జరగచ్చు సగం జరగకపోవచ్చు అని ఆ 1/2గా చూసిస్తాం అనమాట సింపుల్గా ప్రాబబిలిటీని మనం. ఆ 1/2ని ఇక్కడ మనము 1/25 అని వేసుకుంటున్నాం అనమాట. 1/40, 1/50 అనేసి. ఓకేనా. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ద ఆర్ట్స్ అగైనెస్ట్ ఏ సాల్వింగ్. ఈ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో నిన్న మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేసే సిచ్యువేషను ఇక్కడ చూసారంటే 5:4 అనమాట. 5:4 అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సంభావ్యత ఎంత అంటే 5. అదే ప్రాబ్లమ్ని అతను సాల్వ్ చేయాలంటే సో అతని యొక్క ప్రాబబిలిటీ 4. అగైన్ ఆర్ట్స్ ఇన్ ఫేవరబుల్ ఆఫ్ ది సాల్వింగ్ ద సేమ్ ఆర్ 3:7. ఫైండ్ ద ప్రాబబిలిటీ. క్వశ్చన్లో ఏమడిగంటే దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్రైల్డ్ ఇండిపెండెంట్లీ. that the problem solves. So 2 questions అనమాట. that the problem is not solved if it is tried independently, that the problem solved is at least అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ అనుకుందాం let us. సో ఏంటంటే A equal to the event of A is solving the problem. ఓకేనా. B the event of B is solving the problem. A bar the event of A is not solving the problem. B bar the event of B is not solving the problem అనమాట. సో క్లారిటీగా చూడండి. సో ఇక్కడ వచ్చే ప్రాబ్లంలో లెట్ ఏ అనేది వచ్చి ద ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. బి ఈక్వల్ టు ద ఈవెంట్ ఆఫ్ బి ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం అనమాట. ఏబి అని అనుకుంటున్నాం. ఏ అనేవాడు అంటే ఏ సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాబబిలిటీ. సో ఇంకోటి ఈవెంట్ బిని బి సాల్వ్ చేయడానికి ప్రాబబిలిటీ. తర్వాత ఏ బార్ అంటే చేయకుండా ఏ ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. బి బార్ అంటే బి ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చూసినారంటే ఇక్కడ సో ద ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఏ అంటే ద ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ఏ ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లం. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏంటి మనకి. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లంలో ఇప్పుడు చూడండి మనము ప్రాబ్లంలో ఏంటంటే మనకి సో ఏ 5:4, బి 3:7 అన్నాం. సో ఇక్కడ ఏ వచ్చి 5:4 అంటే ఏమర్థం అంటే
ఇక్కడ ద ఈవెంట్ అంటే సాల్వ్ ఇన్ ఏ ప్రాబ్లం ఆడ్ అగైనెస్ట్ ఏ ఆర్ట్స్ అగైనెస్ట్ ఏ సాల్వ్ ఇన్ ఏ ప్రాబ్లం ఆర్ ద 5:4 అనమాట. సో ఇక్కడ వచ్చి సాల్వింగ్ ద ప్రాబ్లం ఏంటంటే ఆర్ట్స్ అన్నమాట. సో సో ఆర్ట్స్ అగైనెస్ట్ ఏ సాల్వ్ ద ప్రాబ్లం, ఆర్ట్స్కి అగైనెస్ట్గా ప్రాబ్లం అంటే ఆడ్ నెంబర్స్ కాకుండా ఈవెన్ నెంబర్స్ అనేవి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబిలిటీ అనమాట. నా క్వశ్చన్లో బాగా చూడండి, ప్రీవియస్ పేజ్లో మీరు రాసుకున్నాక చూడండి ఒకసారి. ద ఆర్ట్స్ అగైనెస్ట్ ఏ సాల్వ్ ఇన్ ఏ ప్రాబ్లమ్ ఆర్ అంటే ఆడ్ నెంబర్స్ అగైనెస్ట్గా ఉండే ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరు సాల్వ్ ద ప్రాబ్లం అనమాట. కాబట్టి ఇక్కడ చూసినారంటే ఏ 5:4 కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్ 4 కాబట్టి ఏ ప్రాబ్లం చేయడానికి సంభావ్యత ఏంటంటే 4/4 అంటే ప్రాబ్లం సాల్వ్ అంటున్నాం. ప్రాబ్లం సాల్వ్ అన్నప్పుడు మనకి ఏ అనమాట. ప్రాబ్లం సాల్వ్ చేయడం లేదు అంటే ఏ బార్ అనమాట. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో క్లియర్గా చెప్పాడు కాబట్టి సో ఈవెన్ నెంబర్ 4 కాబట్టి ప్రాబ్లం చేయగలిగే ప్రాబబిలిటీ ఎంత ఉందంటే 4. సో డివైడెడ్ బై 9 అంటే 9 వచ్చి టోటల్ 5 + 4 = 9 కాబట్టి ద ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం. సో ఏ చేయడానికేమో సంభావ్యత 4, చేయకుండా ఉండడానికి 5 ప్రాబిలిటీ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్, దీన్ని పి ఆఫ్ ఏ బార్ అనొచ్చు, లేకపోతే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే పి అంటే ఇక్కడ ప్రాబబిలిటీ అని అర్థం. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ = 5/9 అనమాట. ఓకేనా. ద ఈవెంట్ ఆఫ్ బి ఈజ్ సాల్వింగ్ ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం 3:7 అని ఉంది కాబట్టి ఇక్కడ ఆడ్ ఈవెన్ అని ఏం లేదు కాబట్టి మనం 3:7ని 3 అనేది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అవకాశం అనుకుంటే 7 అనేది డస్ నాట్ అంటే బి ఈజ్ నాట్ ఏ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ని 7 అనుకుంటాం అనమాట. సో థర్డ్ వన్, ద ఈవెంట్ ఆఫ్ బి ఈజ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ = ప్రాబిలిటీ ఆఫ్ బి 3/10. ఎందుకంటే 3 అనేది అతను సాల్వ్ చేయడానికి ఉన్న ప్రాబబిలిటీ ఫేవరబుల్ కేసెస్ కాబట్టి 3 అవుతుంది. సో టోటల్ కేసెస్ వచ్చి 3 + 7 టోటల్ 10, 3/10 అనమాట. ద ఈవెంట్ ఆఫ్ బి ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం అన్నప్పుడు మీకు సో ప్రాబిలిటీ ఆఫ్ బి బార్ వస్తుంది. సో చేయడానికి 3 అవకాశం, చేయకపోవడానికి 7 కాబట్టి 7/10 అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ద ప్రాబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ద బోత్ ఏ అండ్ బి. ఇద్దరు చేయడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అంటే ఇద్దరు కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, పి ఆఫ్ ఏబి అంటే పి ఆఫ్ ఏబి అంటే ఏ ఇంటూ బి అనేసి పి ఆఫ్ ఏ ఇంటూ బి ఆఫ్ బి. సో ఆల్రెడీ మనం పి ఆఫ్ ఏ బి వేసాం పైన. సో పి ఆఫ్ ఏ 4/9, పి ఆఫ్ బి వచ్చి 3/10 అనమాట. సో 10 వేసుకుంటామంటే దీన్ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ వచ్చి సింప్లిఫై చేసేటప్పుడు 3 3 1 3 3 9. సో ఇక్కడ 2తో పోతాం, 2తో 2 2 2 5 10. సో మనకి ఇక్కడ కింద 3 ఉంది, ఓకేనా. పైన 2 చూడండి, 2 1. సో 2 1 2, తర్వాత 3 5 15 కాబట్టి 2/15 అవుతుంది అనమాట. ఇది వచ్చి ఏంటి, ఇద్దరు కలిపి సాల్వ్ చేయడానికి సంభావ్యత అనమాట. సాల్వింగ్ బోత్ ఏబి. నెక్స్ట్ వన్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రైల్డ్. సెకండ్ క్వశ్చన్ అదే కదమ్మా మనకి. ఫస్ట్ వన్ ఏమో ఇండివిజువల్గా. సో దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రైల్డ్ ఇండిపెండెంట్లీ అనే క్వశ్చన్. ఇప్పుడు దట్ ద ప్రాబ్లమ్ సాల్వ్స్ ఈజ్ అట్లీస్ట్ సో ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రైల్డ్ ఇండిపెండెంట్లీ. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రైల్డ్ ఇండిపెండెంట్లీ. ఒక క్వశ్చన్ అడిగాడు, దట్ ద ప్రాబ్లమ్ సాల్వ్స్ అట్లీస్ట్ అనేసి అడిగాడు. సో ఫస్ట్ ప్రాబ్లం అడిగింది ఇది ఈజ్ నాట్ సాల్వ్డ్ అని. కానీ మనము సో ఈజ్ నాట్ సాల్వ్డ్ అనే దానికి సింప్లిఫై చేసుకోవడం కోసం ఫస్ట్ ఏ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. సో ద ఈవెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద సాల్వింగ్ ద ప్రాబ్లమ్. బి ద ఈవెంట్ ఆఫ్ బి సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఏ బార్ ఏ ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. బి బార్ బి ఈజ్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అని ఫస్ట్ వాటి యొక్క ప్రాబబిలిటీ కనుక్కున్నాము, తర్వాత రెండింటినీ కనుక్కున్నాము. ఇప్పుడు ఏం చేస్తాం, ఇండిపెండెంట్గా ట్రయల్ చేసినప్పుడు ఇద్దరు సాల్వ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్లీ అనమాట. సో దానికి ఏంటంటే ఇక్కడ మీనింగు ద ప్రాబ్లమ్ విల్ నాట్ బి సాల్వ్డ్ ఇఫ్ నెయిదర్ ఏ నార్ బి సాల్వ్స్ ది ప్రాబ్లమ్ విచ్ ఈస్ గివెన్ బై ఏ బార్ అండ్ బి బార్. ఇక్కడ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అని చెప్పాడు కాబట్టి ఇద్దరు చేయడానికి అంటే వోంట్ బి సాల్వ్డ్ ఇఫ్ నెయిదర్ ఏ నార్ బి అనమాట.
సో దాని యొక్క సంభావ్యత ఎంత అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇంటర్సెక్షన్ బి బార్. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్. సో ఇది ఆల్రెడీ మనం కనుక్కున్నాం కాబట్టి 5/7 సో 5/9 ఇంటూ 7/10 అనమాట. దీన్ని సింప్లీ 2 5 5 1 5 2 10 ఇవి రెండు క్యాన్సిల్ చేయలేము కాబట్టి 7/18 అనమాట. ఇది వచ్చి ట్రయల్డ్ ఇండిపెండెంట్లు. ఇంకోటి అట్లీస్ట్ ఒకరన్నా చేయగలరా అనేసి అడిగామన్నమాట. దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అట్లీస్ట్ వన్. ద ప్రాబ్లమ్ విల్ బీ సాల్వ్డ్ అట్లీస్ట్ ఇఫ్ నెయిదర్ ఏ ఆర్ బి ఆర్ బోత్ ఆఫ్ దెమ్ సాల్వ్డ్ అనేసి. సో ఎవరో ఒకరు సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్, అట్లీస్ట్ వన్ అయినా సాల్వ్ చేయాలి, లేకపోతే బోతా అనేసి అనే కేసులో ఏమవుతుందంటే సో పి ఆఫ్ ఏ నిన్న చెప్పాం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాంపౌండ్ ఈవెంట్స్ అనేసి మనం చెప్పాం నాన్న. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అన్నప్పుడు అన్నీ కలిపి అనేసి అర్థం వస్తుంది. పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి పి ఆఫ్ సి అనేసి నేను చూసాం మనం ఏ యూనిట్స్. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపి ఇంటూ వస్తుంది. ఇక్కడ అక్కడేమో ప్లస్ వస్తుంది, ఇక్కడ ఇంటూ వస్తుంది. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఓకేనా. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి నాన్న. సో అట్లీస్ట్ ఎవరో ఒకరన్నా సాల్వ్ చేయాలని అడిగారనమాట. సో దానికి మనం ఎలా రాస్తామంటే పి ఆఫ్ అంటే ఏంటి, అట్లీస్ట్ ఇద్దరు ఎవరో బోత్ కానీ లేకపోతే ఎవరో ఒకరు కానీ అని చెప్పారు. సో బోత్ అన్నప్పుడు మనము పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటాం. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి అన్నప్పుడు పి ఆఫ్ ఏ పి ఆఫ్ ప్లస్ యూనియన్ అన్నప్పుడు ఏంటి, రెండు కలిపి ఏని బిని రెండు కలిపి రాయడం అనేసి అర్థం అనమాట. సో పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ బి. సో ఏ ఇంటూ బి అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసామంటే 4/9 3/10 ఇది మనకు ఆల్రెడీ తెలిసి ఇది వేసుకుంటున్నాం. సో పి ఆఫ్ ఏబి అన్నప్పుడు ఏంటి 5ని సాల్వ్ చేస్తాం మనం ఇక్కడ 5th 1. సో 2/15 అనమాట ఇది వేసుకున్నాం. 2/15 వేసుకున్నప్పుడు 4/9. ఇక్కడ చూసారంటే ప్రతి ఒక్క దాన్ని 90 ఇక్కడ వచ్చి చూడండి నా 4/9 ఇంటూ 90. ఎందుకంటే ఇక్కడ అన్నిటిని 9కి ఈక్వలెంట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దీన్ని 9 చేయొచ్చు, దీన్ని 90 చేయొచ్చు. దాన్ని మనం ఎలాగ సో ఇది మీకు మ్యాథ్స్ పార్ట్ ఇక్కడ చూసారంటే కాసాగా అప్పుడు చిన్నప్పుడు వేస్తాం చూసారా. సో 9 10కి 15కి చూసారంటే 3 టేబుల్తో 3 3s are ఓకేనా. 3 3s are 10 అలాగే ఉంటుంది, 10 అలాగే ఉంటుంది. తర్వాత 5 ఇక్కడ వచ్చి 15. సో 3 5s are 15 అనమాట. సో 15 సో 5 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని దీన్ని ఇప్పుడు మనము 3 5 ఇక్కడ 3ని సింప్లిఫై చేయలేము, కానీ 5ని 10ని సింప్లిఫై చేయొచ్చు. దేంతో 5 టేబుల్తో సింప్లిఫై చేయొచ్చు. సో 5 1 jar 5 2 jar అనమాట. 3 అలాగే ఉంటుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేయలేము కాబట్టి 3 × 5 × 3 × 2 అనమాట. సో 3 5 15. సో 13 తర్వాత 15 3 45 45 2 90 అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి అన్న, ఇది కాసాగు కనుక్కోవాలి. ఇక్కడ చూసారంటే సో మనం ఇది రాసుకున్నాం. ఇక్కడ వరకు మీకు ఏం డౌట్ ఉండదు. ఇక్కడ వరకు చూస్తున్నారంటే సో ఇక్కడ వరకు ఎలాంటి డౌట్ ఉండదు. సో 4/9 3/10 సో -2/15 అనమాట. దీన్ని సింప్లిఫై చేయాలనుకున్నప్పుడు సో 9 10 15కి కసాగు తీసుకోవాలి. సో ఇక్కడ చూసారంటే 9 3 టేబుల్తో పోతుంది, 10 అనేది 5th టేబుల్తోనూ, అది 5th టేబుల్, 15 కూడా 5th టేబుల్తోనే వెళ్తుంది, అంటే 3తోనే కూడా వెళ్తుంది. సో ఒకటి సింప్లిఫై చేయకపోతే దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు చూడండి 3 3 9 అనమాట. తర్వాత 10 వెళ్ళదు కాబట్టి 10 అలాగే వేస్తాము. తర్వాత 15 3 5s are అనమాట. 3 5s are 15 కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 10 5 ఉంది. 10 5ని మనము 5తో సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు 5 వేసుకునేసి సో 3 అలాగే ఉంటుంది కదా, 3 వెళ్ళదు కాబట్టి 3 అలాగే రాసుకుంటాం. 5 2s are 10, తర్వాత 5 1s are కాబట్టి ఇక్కడ 3 2 1 అనమాట. సో దీన్ని ఇలా చేస్తామనుకుంటే 3 × 5 3 × 5 తర్వాత 5 × 3 3 × 2 అనమాట. 1 ఉంది, ఇంకో 1 1తో ఏం 1తో ఏది ఇంటూ చేసినా అదే వస్తుంది కాబట్టి 1 ఓమిట్ చేస్తున్నాము. 3 × 5 15 15 × 3 45 45 × 2 90 అనమాట. సో ఈ 90ని ఏం చేయాలంటే ప్రతి ఒక్క దానికి ఇంటూ చేసుకో, ఎందుకంటే అన్నింటినీ 90తో ఈక్వలెంట్ చేస్తామన్నమాట. 4/9 × 90 ప్లస్ 3/10 × 90 మైనస్ 2/15 × 90 అనమాట. ఇక్కడ చూసినారంటే సో అన్నిట్లో మనకు 90 కామన్గా ఉంది కాబట్టి 90 కింద వేసుకుంటాం. 90 తీసేసుకున్న తర్వాత 4 × 10 ఇక్కడ చూసారంటే 4 ×
ఇది 4 ఇంటూ 10 3 ఇంటూ 9 4 ఇంటూ 10 3 ఇంటూ 9 ఇది ఇక్కడ వేసుకున్నాం మైనస్ 2 సో ఈ 4/10 ఇది ఇక్కడ సెకండ్ పాయింట్లో వచ్చి సెకండ్ పార్ట్లో దీన్ని ఎలా వేస్తారంటే ఇక్కడ చూడండి నాన్న. సో కింద మనకు అన్నిటికీ కామన్గా 90ని సెగ్రిగేషన్ చేస్తాను. 90ని సెగ్రిగేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి. సో 90 అనేది 9తో ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్. సో అంటే 9 10s are 90 కాబట్టి ఇక్కడ ఇంటూ సో 4 ఇంటూ 10 వస్తుంది 4 ఇంటూ 10 అనమాట. అదేవిధంగా 10తో ఎన్నిసార్లు 9 టైమ్స్ 19 కాబట్టి 3 ఇంటూ 9 అనమాట. ఓకేనా. మైనస్ 15తో ఎన్నిసార్లు పోతుందంటే 15 6 are 19 అనమాట. 15 6 are 90 కాబట్టి ఇక్కడ వచ్చి ఇంటూ 6. సో ఇంటూలో ఏం కన్ఫ్యూజన్ మళ్ళీ చెప్తున్నాను చూడండి అన్న. ఇక్కడ కసాగ వరకు అర్థమైంది కదా. 4/9 ఇంటూ 90 అన్నప్పుడు సో 90 అన్ని చోట్ల 90 ఉంది కాబట్టి 90ని మనం మెయిన్ కసాగ్గా మెయిన్ అమౌంట్గా తీసుకుంటాము. సో ఈ రిమైనింగ్ ఇక్కడ 9 అంటే ఇవన్నీ సింప్లిఫై చేయాలంటే ఈ 90కి ఇవి అంటే 90కి ఈక్వలెంట్ అవ్వాలి ఇవంతా. సో దాన్ని ఈక్వలెంట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే చూడండి. సో 9 అనేది 90తో ఎన్నిసార్లు చేస్తే అది 90కి ఇది ఈక్వలెంట్ అవ్వాలన్నమాట. సో ఎలా అవుతుంది అంటే సో 9 10s are 90 కాబట్టి 4ని 10తో ఇంటూ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని సో మేడం ఎందుకు మేడం ఇక్కడ ఇంటూ చేసుకోవాలి అంటే ఇక్కడ 90ని ఇక్కడ 90 ఇక్కడ 90 ఇక్కడ 90 సెగ్రిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ 90కి ఈక్వలెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 90. సో 9 ఇంటూ 10 వేసుకున్నామంటే 90 వస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి. సో 4 ఇంటూ 10 ఇక్కడ వచ్చి 10 ఇంటూ 10 9s are 90 కాబట్టి 3 ఇంటూ 9 వేసుకుంటాము మైనస్ 15 6 are 19 అనమాట. కాబట్టి 2 ఇంటూ 6 సో 40 27 మైనస్ 12 అనమాట. సో వేసుకొని 12తో మైనస్ చేసిన 67 మైనస్ 12 డివైడెడ్ బై 90 ఎంత వస్తుందంటే 55 డివైడెడ్ బై 90 ఈక్వల్ టు 11/18 అనమాట. సో 11/18 ఇక్కడ. ఓకేనా. సో 11/18 ఇలా ఒక మెథడ్ ప్రకారం ఇచ్చి మేడం ఇది ఎంత కష్టంగా ఉంది మాకు ఇది వద్దు ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే ఇంకొక విధంగా ఎలా వేయచ్చు అంటే దీన్ని సో ఇద్దరు కలిపి సాల్వ్ చేయడానికి కదా అట్లీస్ట్ ఎవరో ఒకరు లేకపోతే ఇద్దరు బోత్ ఆఫ్ సాల్వ్డ్ కాబట్టి P of A union B దీన్ని ఎలా రాస్తామంటే 1 మైనస్ P of A ఇంటర్సెక్షన్ P of A బార్ ఇంటర్సెక్షన్ B బార్ ఇంటర్సెక్షన్. ఎందుకంటే సో ఇప్పుడు చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ మనము టోటల్ మార్క్స్ 100 అనుకోండి. ఎగ్జాంపుల్కి 100 అనుకుందాం. దాంతో సో ఒక పార్ట్ యొక్కది 25 అనుకుంటే మిగతా 3 ఇవ్వకపోయినా మిగతా 3 పార్ట్స్ ఇవ్వకపోయినా మనం దాన్ని డెరైవ్ చేయాలి. ఎందుకంటే 1 పార్టీ 25 అయినప్పుడు ఇంకో 3 భాగాలు అంటున్నాం అంటే టోటల్ 4. సో 4 కాబట్టి దీన్ని ఏం చేస్తాము 100 డివైడెడ్ బై 4 వేస్తే మనకి ఒక్కొక్క పార్ట్ 25లోకి వస్తుంది. అప్పుడు అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి ఆటోమేటిక్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగానే ఇక్కడ సో P of A union B అనేదాన్ని అంటే ఇద్దరు సాల్వ్ చేయగలరు అనేది సో ఇంతకుముందే చెప్పాం మనం 1 అనుకుంటే. ఓకేనా. సో ఇక్కడ P of A ఇంటర్సెక్షన్ మనం ఇంతకుముందు కనుక్కున్నాం. అది వచ్చి ఏంటి ఇద్దరు సాల్వ్ చేయలేనిది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అట్లీస్ట్ ఒక్కరైనా చేయాలంటున్నాం. మరి ఆ ఇద్దరు అంటే ఉన్నదాంతో సో మనం ఇద్దరు చేయగలరు అనేది మనం 1 అనుకున్నాం అనుకోండి. అంటే చేయగలరు అనేదాన్ని మనం టోటల్ వాల్యూని 1 అనుకున్నప్పుడు సో ఇప్పుడు ఏంటి చేయలేని దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా చేసేది మనకు వచ్చేస్తుంది కదా. ఎందుకంటే P of A ఇంటర్సెక్షన్ A బార్ ఇంటర్సెక్షన్ B బార్ అనమాట. ఇదేంటి సో 4th one కదా అది 4th one ఏం కనుక్కున్నాము. సో ఇట్ ఈస్ నాట్ ట్రైల్డ్ ఇండిపెండెంట్లీ ద ప్రాబ్లమ్ వోంట్ బీ సాల్వ్డ్ ఇన్ either A nor B. ఇద్దరు సాల్వ్ చేయలేని ప్రాబిలిటీ అనమాట. సో అది మనం ఆల్రెడీ క్లియర్ చేసాం. దానికి 7/18 వచ్చింది మనకి. సో చేయగల సంభావ్యత 1 అనుకుంటే దాంతో నుంచి మిగతా తీసేస్తే మనకు చేసే వాళ్ళు ఎంతో వచ్చేస్తుంది. సో ఇక్కడ మొత్తం ఈక్వలెంట్ 1 అంటే ఏంటి చేయగలిగింది చేయలేనిది మొత్తం ప్రాబిలిటీ కలిపి 1 అనమాట. సో ఆల్రెడీ చేయలేనిది 7/18 కాబట్టి దాంతో నుంచి తీసేస్తే ఇప్పుడు 18ని కింద ఈక్వలెంట్ చేయాలి.
ఇక్కడ కదా 18 ఈక్వలెంట్ చేయాలన్నప్పుడు సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ వస్తుంది. 18 మైనస్ కింద కూడా 7 18 వస్తుంది కాబట్టి 18 సో 18 మైనస్ ఇక్కడ 18 మైనస్ 7 అనేది వస్తుంది. ఇక్కడ కిందవే ఇక్కడ కింద 18 వస్తుంది కాబట్టి కింద 18 వచ్చేది 18 మైనస్ అడ్డంగా 18 మైనస్ 7 తర్వాత 18 1 జర్ 18 కింద 18 వస్తుంది. సో 18లో నుంచి 7 పోతే 11/18 అనమాట ఇది. సో ఫస్ట్ చెప్పింది చాలా ఎక్కువగా ఉందనుకుంటే ఈ మెథడ్లో కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి, రాసుకోండి. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాబ్లం, రేపు వేరే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని మనం క్లాస్లో గూగుల్ మీట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగండి.